హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రాష్ట్రకూటుల గురించి బేసిక్ పాయింట్స్ చూద్దాము. ఇండియన్ హిస్టరీలో అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అని ఉంటాయి కదా. సో సెకండ్ పార్ట్ అనమాట. అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్ రాష్ట్రకూటులు. వీళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనమాట. వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే ఇంద్రవర్మ. వీళ్ళ యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు అంటే దంతిదుర్గుడు అనమాట. ఇతనికి టైటిల్స్ ఉంటాయి. ఏంటి అంటే పృథ్వీ వల్లభ, ఖడ్గావలోక అని చెప్పేసి 2 టైటిల్స్ ఉంటాయన్నమాట. అయితే ఇతను రాజ్యస్థాపన చేశాడు. అయితే మరి రాజ్యస్థాపన చేశాడు. అయితే ఎలా చేశాడు అంటే వీళ్ళు బాదామి చాళుక్యుల సామంతులు కదా. వీరు ఎవరు సామంతులు? బాదామి చాళుక్యుల సామంతులు. సో బాదామి చాళుక్యుల సామంతులు అంటే వీళ్ళు బాదామి చాళుక్య రాజు ఎవరు అంటే కీర్తివర్మ. ఈ కీర్తివర్మని ఇతను ఓడిస్తాడనమాట. ఓడించి స్వతంత్రం ప్రకటించుకుంటాడు, రాజ్యస్థాపన చేస్తాడు దంతిదుర్గుడు. వీళ్ళ యొక్క రాజధాని మాన్యకేటం అనమాట, మాల్కేడ్. బట్ ఈ దంతిదుర్గుడు ఎల్లోరాని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడనమాట. ఫస్ట్ రాజధాని ఇది. బట్ రాష్ట్రకూట్ల రాజధాని ఏది అని అంటే మాత్రం మాన్యకేట అని చెప్పాలి. మాన్యకేటని మాల్కేడ్ అని కూడా అంటారనమాట ప్రజెంట్. వీళ్ళ యొక్క రాజచిహ్నం గరుడ. గొప్పవాడు ఎవరు అంటే అమోఘవర్షుడు. నెక్స్ట్ చివరివాడు 2వ కర్కరాజు. నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజభాష ఏంటి అంటే సంస్కృతం అనమాట. అయినప్పటికీ వీళ్ళు కన్నడ భాషకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఎందుకు అంటే వీళ్ళు బాదామి చాళుక్యుల సామంతులు కాబట్టి. సో అక్కడి నుంచి వీళ్ళు కన్నడ భాష కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే శిల్పకళ ఏంటి అంటే కైలాసనాథ దేవాలయం, దశావతార గుహాలయం అనమాట. ఈ కైలాసనాథ దేవాలయం ఎల్లోరా అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎల్లోరా కైలాసనాథ దేవాలయం. విదేశీ యాత్రికులు వీళ్ళు ఉన్న టైంలో ఎవరు వచ్చారు అంటే సులేమాన్ అనమాట, అరబ్ యాత్రికుడు సులేమాన్. నెక్స్ట్ వీళ్ళు ఎవరి సామంతులు చెప్పాను కదా, బాదామి చాళుక్యుల యొక్క సామంతులు. మరి వీళ్ళ యొక్క పుట్టుక గురించి ఎవరెవరు ఏమన్నారో చూద్దాము. వీళ్ళు యాదవరాజైన సాత్యకీ వంశస్థులు అని చెప్పేసి రాష్ట్రకూటుల శాసనాల ప్రకారం వీళ్ళు యాదవరాజైన సాత్యకీ వంశస్థులు అని చెప్పేసి చెప్తుందనమాట. వీళ్ళు కుటుంబినీయులు అంటే చాళుక్యుల శాసనాలు ప్రకారం వీళ్ళు కుటుంబినీయులు అని చెప్తున్నారు. అసలు కుటుంబినీయులు అంటే ఏంటి అంటే వ్యవసాయ ఆధారమైన ఒక వర్గం అనమాట. అంటే వ్యవసాయం పైననే, అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యే ఒక వర్గం అని చెప్పొచ్చు. సో ఇది మనం తెలుసుకోవాలి రాష్ట్రకూటుల గురించి బేసిక్ పాయింట్స్. అయితే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఒక్కొక్క రాజు గురించి కంప్లీట్ డీటెయిల్స్. దంతిదుర్గుడు, మొదటి కృష్ణుడు, నెక్స్ట్ వచ్చేసి ధ్రువుడు, 3వ గోవిందుడు, అలాగే అమోఘవర్షుడు, 2వ కృష్ణుడు, నెక్స్ట్ 3వ కృష్ణుడు, 2వ కర్కరాజు, పరిపాలన విధానం. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.